పెద్దమ్మ నమస్తే పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు సక్కుబాయి. చక్కుబాయ. పెద్దమ్మ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏంటి మీ ఏరియాలో ఇది గోరబండ ఏరియా కింద వస్తుందా? జూబ్లీ ఏరియా వస్తుంది. జూబ్లీహిల్స్ ఏరియా. ఎట్లుంది ఇక్కడ నీకు వాటర్ ప్రాబ్లం కానీ డ్రైన్? మొన్నటిదాకా మంచిగా వచ్చింది, ఇప్పుడు 4 రోజుల నుంచి వస్తలేదు. నీళ్ళు తాగే నీళ్ళ అసలు రావట్లేదా? వస్తుంది, 4 రోజులకు వస్తుంది. ఇంత పెద్ద ట్యాంక్ ఉందని కదా. మొన్న కట్టిన మొన్న 2-3 రోజులు మంచిగా వచ్చింది, ఎందుకో మరి ఇప్పుడు వస్తలేదు నాన్న. అవునా? మరి ఎట్లా మరి ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు ఇది మరి బోర్లు వస్తున్నాయా? బోర్లు రావు, గాడొక్క బోర్ ఎక్కడి గాడ బోర్ వేసిరా, బోర్ కాడికి పోయి తెచ్చుకుంటారుగా గట్టినే. అలాగే డ్రైనేజీలు ఉన్నాయి, ఈ డ్రైనేజీలు గట్లే ఉన్నాయి కొంది. నీళ్లు పైకి వస్తుంటాయి, నీళ్ళు పైకి వస్తుంటాయి, మళ్ళీ చూసి వస్తారులే, ఫోన్ చేస్తే. కాదు పెద్దమ్మ, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ అందరూ ఓటర్లు వస్తారు మీ దగ్గరికి ఓట్లు అడగడానికి. మరి ఏంటి, గత ప్రభుత్వం బాగా పనిచేసింది, ఈ ప్రభుత్వం బాగా పనిచేసింది? ఈ ప్రభుత్వం అంటే రోడ్డుకు శాంక్షన్ అవుతుందిగా, మరి చేస్తారో చేయరో తెలియదు. అవి పెట్టి శాంక్షన్ అయింది అంటారు, మరి తెలియదు వచ్చేది. ఇప్పుడు 6 గ్యారెంటీలు వస్తున్నాయి మీకు? ఏవి? అదే మన కరెంటు 200 యూనిట్లు, కరెంట్ ఒకటే వస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం అంటే అప్పటికెళ్ళి ఇస్తారు కదా, అక్కడికి ఇస్తున్నారు అప్పటికెళ్ళి. బియ్యం అంటే అప్పుడు పిరిగానే అప్పటికెళ్ళి వస్తున్నాయి కదా. అన్నయ్య అంటే గివ్వే పెను బియ్యమే దొడ్డు దాన్ని వేసి ఎత్తులు లేకుండా మన వడ్లు వంటి చెత్తలేడు కదా. మరి ఇది గ్యాస్ 500 వస్తుందా? 1000 రూపాయలు, 1050. 500 గ్యాస్ రావట్లే, సబ్సిడీ లేదు. అప్పుడే 500కు గ్యాస్ వచ్చిండే, ఇప్పుడు లేదు. ఓకే, మరి ఎట్లుందక్క మరి ఇప్పుడు మరి ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏమో ఇక దేవుడి చిత్తం, అప్పటి వరకు చెప్తాం. పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మరి ఏమి ఎలా ఉండబోతుంది? ఇక ఎట్లా అనేది అర్థమైతే లేదు, జనాలు ఎప్పుడు సమయం లేట్ వచ్చేది తెలియదు. మీకేమనిపిస్తుంది? ఇక మాకేమనిపిస్తుంది అంటే ఈయన అయితే ఇప్పుడు మరి ఒకటొకటి చేస్తాడు, చేస్తలేడు. మరి ఇక మరి ఈయననే వస్తాడో మరి ఆ కేసీఆర్ వస్తాడో అర్థం కాదు. బీజేపీ తక్కువనే అనిపిస్తుంది. బీజేపీ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ గట్టిగానే 48 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. మరి మళ్ళీ బీజేపీ అంటే అక్కడ ఆ బస్తీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు అంతే. మీరు బీజేపీ అయితే లేదు, మేము కాంగ్రెస్ వెళ్ళే కానీ బీజేపీలో ఆ బస్తీలో కూడా ఉన్నారు. వాటర్ కానీ అభిప్రాయం ఏంటని? వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పుడు 4 రోజులు నల్ల రాదు. ఇప్పుడు ఓటేస్తున్నావు కదా, నీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది, ఏ పార్టీ కానీ? ఇక ఏ పార్టీ అంటే ఇక ఇన్ని రోజులు కాంగ్రెస్కి అయితే వేసినాం కదా, కాంగ్రెస్కి గెలిపించినాం కదా, మరి ఇక ఏది న్యాయం జరగట్లా. ఏది 2500 వస్తుందా? వస్తలే. బస్సు ఫ్రీ అయితే ఒకటి వస్తుంది. బస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ అంతే, ఇంకేం రావట్లే. ఇంకా బస్సులని చేసేసిండు కదా, బస్సులు ఎక్కువ రావట్లేదు లేదు కదా. ఉన్న బస్సుకే కొట్టుకొస్తారు. ఇది టికెట్ మొగోళ్ళకి ఎక్కువ పెంచిండు కదా, డబల్ పెంచండు. మరి అదేమున్నది, 5 దివసాలు లేచి 6 దివసాలు లేచా తక్కువ చేసేట్టు అదే వల్ల. సో మరి అంటే అంటే ఏది బాగా అనిపిస్తుంది? కేసీఆర్ బాగా అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి బాగా అనిపిస్తున్నాడా, లేదా పువ్వు గుర్తు బీజేపీ మోడీ బాగా అనిపిస్తున్నాడా? ఏమో మంది ఎటు మంది సంగతి నీకేమనిపిస్తుంది? ఇక నాకేనకండి అంటే ఇక ఇప్పుడు ఇదే అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. కాంగ్రెస్ అనిపిస్తుంది. ఇక ఇంకా 2-3 ఏళ్ళ వరకు తెలుస్తుంది. మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసేస్తున్నారంట కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమో మేము దొంగ ఓట్లు ఏం లేవు, మా ఓట్లు ఇటే మాకు ఊర్లో. దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం పెట్టారు, మంచిదేనది. దొంగ ఓట్లు ఉండొద్దు కదా, దొంగ ఓట్లు వేసే గెలిపించుకోరు కదా. ఈ దొంగ ఓట్లు మేము ఇన్ని రోజులు లేవు మరి. ఓకే, సరే పెద్దమ్మా. ఓకే.